హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మనీషా. ఈరోజు మన ఛానల్లో ఆలు పచ్చి కారము అలాగే బఠానీతో గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అయినా సరే, రైస్లోకి అయినా సరే ఇలా గ్రేవీతో కర్రీ ట్రై చేయండి. కొత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీని మనం ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ చూద్దామా. ఇక్కడైతే ఆలుని తీసుకున్నాను, చిక్కు తీసి వీటిని అయితే మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేయండి. అలాగే కొద్దిగా పచ్చి బఠానీ, వీటి రెండింటిని ఉడికించేసుకుందామండి ఒక 10 నిమిషాల పాటు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఈలోపు మనము పచ్చి కారంని ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకున్న ఆలుకి సరిపడా మిర్చిని తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, వేయించిన పల్లీలు, కొద్దిగా ఒక 2 సరిపోతాయి యాలకులు, లవంగాలు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకు ఆలు బఠానీ కూడా ఉడికినాయండి. ఇక్కడ మరీ మెత్తగా ఉడికించకండి ఆలును. ఒక 70% వరకు ఆలు ఉడికితే మనకు సరిపోతుంది. మరీ మెత్తగా ఏం అవసరం లేదు. వాటిని వడగట్టి పెట్టేసుకుందాం, అందులో వాటర్ లేకుండా. ఒక జాలి గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఆ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, అలాగే ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలను, వాటిని వేసేద్దాం. ఈ ఉల్లిపాయలు కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుంది. మరీ ఎక్కువ ఫ్రై అయితే లాస్ట్ కర్రీలో ఉల్లిపాయలు ఏం కనిపించే, మొత్తం బ్లాక్ అయి మాడినట్టు అనిపిస్తాయి. కాబట్టి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయంగానే మనకు అడుగు పట్టేస్తుంది కాబట్టి ఒకసారి కలిపేసుకుందాము బాగా. పచ్చి వాసన కూడా ఉండదు మనకు ఆయిల్లో ఫ్రై అయిందంటే. ఇవి రెండు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసి కలిపేసుకుందాము. అలాగే ఇందులోకి ఒక టమాటా ముక్కను కూడా తీసుకుందాం. ఒకటైతే సరిపోతుందండి, మీడియం సైజుది. మరి 2 అట్లా వేస్తే మనకు కర్రీ అనేది కొద్దిగా స్వీట్ అనిపిస్తుంది. కాబట్టి గ్రేవీ కోసము ఇక్కడ ఒక టమాటా ముక్కను అయితే తీసుకుందాము, సన్నగా కట్ చేసినటువంటి టమాటా ముక్కను. దీన్ని కూడా మనం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కలిపేసుకుందాము. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఈ టమాటా అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనకు గుజ్జులా అనిపిస్తుంది కదండి, అప్పుడు మనం తీసుకున్నటువంటి పచ్చికారంని ఇందులోకి యాడ్ చేసి కలిపేసుకుందాం. మీకు మరీ గట్టిగా అనిపించి అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ని కూడా వేసేసి కలిపేద్దామండి. ఈ పచ్చికారం అనేది ఆయిల్లో కాస్త బాగా ఉడకాలి. అలా అయితేనే పచ్చిమిర్చి స్మెల్ ఉండకుండా, పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటూ ఉడికించేసుకుందాం ఆయిల్లోనే. మనకు వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైన కనిపిస్తున్నప్పుడు ఆలు బఠానీని ఇందులోకి వేసి కలిపేసుకోవాలి బాగా. ఈ పచ్చికారము ఆలుకు పట్టే విధంగా బాగా కలిపేసుకుందామండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి మన టేస్ట్కు తగ్గ సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడే ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను తీసుకున్న గిన్నె ఇక్కడ కొద్దిగా పల్చాగా ఉంది కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది, అందుకే నేను ఇక్కడ ఎక్కువ కలిపేస్తున్నాను. కాస్త వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటూ అడుగు పట్టకుండా కలిపేస్తూ ఉందాము. చపాతీలోకి కావాలి అంటే కాస్త గట్టిగానే ఉండాలి, రైస్లోకి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇందులోకి మసాలాను కూడా వేద్దాం, గరం మసాలాను కూడా. నేను ఇక్కడ రైస్లోకి కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేస్తున్నా. ఇలా వాటర్ యాడ్ చేసినాక ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడకనించేసుకుందాం. తర్వాత ఒక్కసారి కలిపేసుకుందామండి బాగా. ఆలు బఠానీ ఆల్రెడీ 70% వరకు మనం ఉడికించేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక్కసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి. ఇంతేనండి ఈ ఆలు బఠానీ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.